సరిహద్దుల్లో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దయిపోతున్నాయి. పాక్ భారత్ల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోతున్నాయి. అటు బార్డర్లో పాకిస్తాన్ మిస్సైల్ టెస్ట్ చేస్తోంది. ఇటు భారత్ కూడా పాక్కు దీటుగా అరేబియా సముద్రంలో సీ స్కిమ్మింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. దౌత్య సంబంధాల విషయానికి వస్తే ఇరు దేశాల పోటాపోటీ నిర్ణయాలతో హై టెన్షన్ నెలకొంది. ఇకపై అటారీ చెక్ పోస్ట్ ని క్లోజ్ చేయాలని భారత్ నిర్ణయిస్తే భారత విమానాలకు పాక్ గగనతలం నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. ఇక పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయగా సింధు జలాలను ఆపడం యుద్ధం ప్రకటించడమేనంటూ పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నెంబర్ 3, పాకిస్తానీలకు ఇకపై వీసాలు ఇవ్వొద్దు అని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే అటు పాకిస్తాన్ కూడా తమ దేశంలో ఉన్న భారతీయులు వెంటనే వెళ్లిపోవాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. నెంబర్ 4, ఉగ్రదాడి నేపథ్యంలో త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలి అన్న భారత్ అప్రమత్తంగా ఉంటే భారత్ దాడి చేస్తే తిప్పి కొట్టాలి అంటూ పాకిస్తాన్ ఆర్మీని కూడా ఆదేశించారు ఆ దేశ ప్రధానమంత్రి. నెంబర్ 5, పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల కఠిన నిర్ణయాలతో ఒకరిపై మరొకరు విరుచుకుపడుతూ ఉన్నారు. ఇరు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, బార్డర్లో కూడా ఆయుధాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. భారత్ ప్రతీకార చర్యలతో పాకిస్తాన్లో భయం మొదలైపోయింది. నావికా దళాన్ని అప్రమత్తం చేసింది పాక్ ప్రభుత్వం. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు నావికా దళం కసరత్తు చేయబోతోంది. కరాచీ, గ్వాదర్ పోర్టుల్లో నౌకలు, విమానాలు విన్యాసాలు జరిగే ప్రాంతానికి దూరంగా ఉండాలి అంటూ సూచించింది. ఇటు ఎయిర్ టు ఎయిర్ లైవ్ ఫైరింగ్ కసరత్తు కూడా మొదలుపెట్టింది పాక్. సబ్మెరైన్ సన్నద్ధతపై భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి. పాక్కు దీటుగా త్రివిధ దళాలతో పాటు నౌకా దళాన్ని పూర్తిగా అప్రమత్తం చేసిన భారత్ ఐఎన్ఎస్ సూరత్ సరికొత్త మైలురాయిని చేరే సీ స్కిమ్మింగ్ పరీక్ష నిర్వహించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్ చేస్తుంది.